దేశంలో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్లోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జియోతో టెలికాం రంగంలో, అలాగే కాంపా కోలాతో సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో సంచలనం సృష్టించినటువంటి రిలయన్స్ ఇప్పుడు బాటిల్ వాటర్ బిజినెస్లోకి అడుగు పెడతా ఉంది. 20,000 కోట్ల విలువైన ఈ రంగంలో రిలయన్స్ తన కొత్త బ్రాండ్లైన కాంపాష్యూర్ మరియు ఇండిపెండెన్స్ పేరుతోటి తక్కువ ధరకే వాటర్ బాటిళ్లు తీసుకొస్తా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బాటిల్ ధరతో పోలిస్తే 20% నుంచి 43% వరకు తక్కువ ధరలకు విక్రయించడం ద్వారా ప్రత్యర్థులపై నేరుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దాడి చేయబోతుందని చెప్పాలి. ధరల విషయానికి సంబంధించి ధరల పోలికను గనక మనం ఇతర వాటర్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలకు రిలయన్స్కు మధ్య ఉన్నటువంటి పోలికను మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం బాటిల్ ధరలు, వాటర్ బాటిల్ ధరలు, అలాగే రిలయన్స్ తీసుకొస్తున్నటువంటి వాటర్ బాటిల్ ధరల మధ్య వ్యత్యాసాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 250 ml బాటిల్ ధర రిలయన్స్ ఇండస్ట్రీస్ 5 రూపాయలకు అందిస్తూ ఉంటే బిస్లరీ లాంటి పెద్ద కంపెనీ 7 రూపాయలకు అందిస్తూ ఉంది. అలాగే 500 ml బాటిల్ 10 రూపాయలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అందిస్తూ ఉంటే కిన్నీ లాంటి ఒక వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 13 రూపాయలకు ఈ 500 ml బాటిల్ను అందిస్తూ ఉంది. అలాగే 1 లీటర్ కాంపాష్యూర్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన వాటర్ బాటిల్ 15 రూపాయలకు అందిస్తూ ఉంటే బిస్లరీ, ఆక్వాఫినా, కిన్నీ లాంటి కంపెనీలు 20 రూపాయలకు లీటర్ వాటర్ బాటిల్ను అందిస్తూ ఉన్నాయి. ఇక 2 లీటర్ల కాంపాష్యూర్ ప్యాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి 25 రూపాయలు ఉంటే ప్రత్యర్థులు దాన్ని 30 నుంచి 35 రూపాయలకు అందిస్తూ ఉన్నారు. లీటర్న్నరకు సంబంధించి ఇండిపెండెన్స్ రిలయన్స్ వాటర్ బాటిల్ 20 రూపాయలు ఉంటే ప్రత్యర్థులు దాన్ని 30 నుంచి 35 రూపాయలకు అందిస్తూ ఉన్నారు. ఈ ధరలతోటి బిస్లరీ, కోకా కోలా, పెప్సికో వంటి దిగ్గజాలకు నేరుగా పోటీ ఇవ్వటం రిలయన్స్కు ఒక ప్రత్యేక వ్యూహంగా ఎంచుకుందనే చెప్పాలి. సెప్టెంబర్లో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆరంభమైంది. అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా కూడా ఇది విస్తరించబోతా ఉంది. కాంపాష్యూర్ బ్రాండ్ ఇప్పటికే సెప్టెంబర్లో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అక్టోబర్ నాటికి దేశమంతటా ఈ బ్రాండు అందుబాటులోకి తెచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ పూర్తి స్థాయిలో మార్కెటింగ్ వ్యూహాలకు పదును పెట్టింది. ప్రజలకు తక్కువ ధరకే మంచినీరు అందించడం ద్వారా రిలయన్స్ పెద్ద ఎత్తున వినియోగదారులను ఆకర్షించబోతుందనే చెప్పాలి. గతంలో జియోను ఉచితంగా తక్కువ ధరలకు అందించి టెలికాం రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఒక అతిపెద్ద విప్లవాన్ని రిలయన్స్ సృష్టించింది. ఆ తర్వాత కాంపా కోలాను తక్కువ ధరలకు మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రస్తుతం అదే లో కాస్ట్ స్ట్రాటజీని ఉపయోగించి ఈ డ్రింకింగ్ వాటర్ రంగంలోకి కూడా అడుగుపెట్టి ఇక్కడ కూడా సంచలనాలు సృష్టించాలని రిలయన్స్ ప్రయత్నాలు ప్రారంభించిందనే చెప్పాలి. భారతదేశంలో నీటి కొరత, అలాగే వేగంగా పెరుగుతున్నటువంటి ఈ జనాభా కారణంగా బాటిల్ వాటర్ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పాలి. గత 5 ఏళ్ల కాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ మార్కెట్లోకి 40 నుంచి 45% వృద్ధి సాధించిందనే మనం చెప్పుకోవాలి. బిస్లరీ 36% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. రిలయన్స్ ధరల యుద్ధం ప్రారంభించిన తర్వాత బిస్లరీ, ఆక్వాఫినా, కిన్నీ లాంటి ధరలు తగ్గించక తప్పే పరిస్థితి లేదన్నటువంటి అభిప్రాయం మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. కొత్త ఆఫర్లు, స్కీములు ప్రకటించడం ద్వారా పంపిణీ నెట్వర్క్, అలాగే తయారీ సామర్థ్యం విషయంలో రిలయన్స్కు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రిలయన్స్ వాటర్ రంగంలోకి అడుగుపెట్టడం వల్ల దేశవ్యాప్తంగా కూడా ఈ బాటిల్ వాటర్ ధరలు తగ్గే అవకాశం కూడా ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. వినియోగదారులకు ఇది ఒక రకంగా చూసుకుంటే లాభదాయకం కానప్పటికీ ఇప్పటికే ఉన్న పెద్ద బ్రాండ్లకు ఇదొక సవాలుగా మారబోతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే అనేక రంగాల్లో తమ యొక్క వ్యాపారాలను విస్తరించింది. ప్రస్తుతం బాటిల్ వాటర్ రంగంలో కూడా రిలయన్స్ అడుగుపెట్టి పూర్తి స్థాయిలో
మార్కెట్ వాటా మొత్తాన్ని కూడా కబలించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ పూర్తి స్థాయి ఎత్తుగడతోటి ఇవాళ ప్రజల ముందుకు రాబోతుందనే చెప్పాలి.